Hi, hello, namaste, welcome back to my channel, Surya Mounica. So today is a weekend. బయటకు వెళ్దామని చెప్పేసి వచ్చాం, అంటే కజిన్స్ వచ్చారు. దే వర్ ఆల్రెడీ ఇన్ ద డెస్టినేషన్. మేము వెళ్తున్నాం అనమాట కలిసి. వీఆర్ గోయింగ్ టు ఐకియా. సో ఐకియా మాకైతే ఏమీ ప్లాన్ లేదు, కానీ అడిగారు వెళ్దామని చెప్పేసి. సో వాళ్ళు ఉండేది వైజాగ్, ఎప్పుడు విజిట్ చేయలేదని చెప్పేసి వెళ్దామని అంటే వీఆర్ లైక్ ఓకే లెటర్స్ గో అని చెప్పి. సో వాళ్ళు అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ ఐకియాకి వస్తున్నారు. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అండ్ లాస్ట్ 2 days నుంచి ఐ థింక్, ఈ వీడియో అయితే నేను సండే షూట్ చేస్తున్నాను. లాస్ట్ 2 days నుంచి నాన్ స్టాప్, రాత్రి పొద్దున్న తేడా లేకుండా నాన్ స్టాప్ వర్షం పడుతుంది. అయినా వీళ్ళు వచ్చింది ఫ్రైడే అనమాట కజిన్స్, అయినా అలానే తిరుగుతున్నాం మేము అదే వర్షంలో. ఇంకా తప్పదు కాబట్టి వాళ్ళు ఉండేది ఒక 3-4 days అని చెప్పేసి. సో మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉంటే యూ కెన్ అబ్జర్వ్ అసలు ఏం తిరుగుతున్నాం అని చెప్పేసి. బికాజ్ నేను అన్ని స్టోరీస్ దాంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో యా, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఐ షో యూ ద ట్రాఫిక్ అంటే మరీ ఎక్కువ లేదు, కానీ వర్షం కూడా ఫుల్గా కాకుండా అసలు మొత్తానికి పడకుండా అలా కాకుండా చిన్న చిన్న పడుతుంటే కొద్దిగా ఆ ఇరిటేషన్ ఉంటుంది కదా. అసలు ఆగనంటే ఆగట్లేదు, కనీసం గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, అంతలా పడుతుంది. ఐ షో యూ. సో కార్ అయితే 2 days నుంచి బాత్ చేస్తూనే ఉంది. అయినా ట్రాఫిక్ లేకుండా వర్షం పడుతుంది వీకెండ్ అని చెప్పేసి ఏమీ లేదు, అంటే ఖాళీగా కూడా ఏం లేదు, వర్షం పడుతుంది అని చెప్పేసి చాలానే ఉంది ట్రాఫిక్ కూడా. వీల్ రీచ్ అవర్ డెస్టినేషన్ ఇన్ అనదర్ 18 minutes. సో ఇంకొక 8.3. కరెంట్లీ కేపీహెచ్పిలో ఉన్నాము. సో నాకైతే ఏమన్నా తీసుకునే ప్లాన్స్ ప్రస్తుతానికి లేవు. ఓన్లీ వాటర్ బాటిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం, గ్లాస్ బాటిల్స్. సో మేము ఇంట్లో అదే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇంకొక 2-3 బాటిల్స్ చిన్న సైజ్వి తీసుకుందాము, హ్యాండీగా ఉంటాయి అని అనిపించింది అంతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నచ్చితే, ఏమన్నా కొత్తగా అంటే ప్రీవియస్ స్టాక్ కాకుండా ఏమన్నా న్యూ అరైవల్స్ ఏమైనా ఉంటే అప్పుడే చూస్తాను. సో ఆబ్వియస్లీ ఏమైనా ఉంటే హోమ్ డెకార్ తప్ప ఏం తీసుకుందని లెట్స్ సీ. సో అక్కడ కూడా కొద్దిగా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, చిన్న స్నిప్పెట్స్ లాగా. సో ఆదర్శ్ ఈస్ డ్రైవింగ్. అంత గ్రీనరీ, రోడ్స్ అంతా చాలా వెట్గా బాగా అనిపిస్తుంది, కానీ కంటిన్యూస్గా బయటకి దిగాలంటే, కార్లో వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, దిగాలంటే మాత్రం. సో యా, దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐ ట్రై టు షో యూ అండ్ అప్డేట్ యూ వేర్ వి ఆర్. సో ఈరోజు అవుట్ఫిట్స్ చూస్తే సడన్ చేంజ్ ఫ్రమ్ సమ్మర్ టు రెయినీ, లేకపోతే కొద్దిగా ఆ వింటర్ కైండ్ ఆఫ్ స్వెట్ షర్ట్స్ అలాంటి వాటిలోకి వచ్చేసాం. ఆదేశ్ ఈజ్ ఆల్సో విత్ ద సేమ్. సో కొద్దిగా హాఫ్ హ్యాండ్స్ అయినా స్లీవ్లెస్ అయినా వేయాలంటే కొంచెం చలిగా అనిపిస్తుంది బయటకు దిగినప్పుడు. జేఎన్టీ దగ్గర ట్రాఫిక్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock in the afternoon. ఇప్పుడు చూపించు ఒకసారి, హాయ్ చెప్పు. ఇటు చెప్పు, పోనీ గోరింటాకు చూపించు. ఏది ఎవరు బాగా అంటే నాది బాగా పండిందంటే ఏంటి ఇప్పుడు అర్థం? మంచి మోడ్ వస్తుంది అంటే నీకు హ్యాపీ. నేను చేసుకున్నప్పుడే చేసుకో, అప్పుడు నీకు వస్తాడు. నీ చేతికి పంటే నాకెలా వస్తాడు? అంటే నేను చేసుకున్నప్పుడు ఏం చేస్తుంది చూపించిన. ఇదిగో అన్ని చాక్లెట్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్. అది నీకు లైక్ చెప్పాలి. ఏంటి మీ ఏరియా ఎలా తయారైంది? బాగుంది కదా మా ఏరియా. ఏం బాగుంది అసలు? ఊరవతల ఉంది. నువ్వు ఊర్లో అంటున్నావు. అసలు మా ఏరియాకి వస్తే ఎలా ఉంటుంది తెలుసా? మరి మామూలుగా ఉండదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన అంటావు. ఇంటికి వెళ్ళిన అంటారా? ఏం మొహం చూపించి మాట్లాడు.
చెప్పు. ఏం చెప్పను? అప్పుడు ఎప్పుడో చూసారు ప్రభాస్ గురించి ఏదేదో మాట్లాడు, అందరు అడుగుతున్నారు, మరి ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాలి కదా. ఆనిముత్యాలు ఒకసారి వస్తాయి.